నాయనా నాయనా ఇదంతా నా ఇమాజినేషనా? చెప్పండి పంతులు గారు. మీరిద్దరూ ఆ దండలు తీసుకోండి నాయనా. మీ ఇద్దరు దండలు మార్చుకోండి నాయనా. ఏంటత్తయ్య, వీళ్ళని ఎంత దూరం చేద్దాం అనుకుంటున్నా ఇంకా ఇంకా దగ్గర అవుతున్నారు. ఏదో ఒకటి చేయండి. శ్రావ్య, గుళ్ళో అందరి ముందు మనం ఏం మాట్లాడలేం. ఇప్పుడు సైలెంట్గా ఉండు, తర్వాత చూసుకుందాం. ఏమిటి అలా చూస్తున్నారు? మార్చుకోండి. అలాగే. తర్వాత తాళి కూడా కట్టచ్చా పంతులు గారు? ఆల్రెడీ ఒకసారి కట్టావు కదా నాయనా, సరిపోతుంది. ఇప్పుడు దండలు మార్చుకుంటే చాలు. సీతారామ కళ్యాణం జరిగింది కాబట్టి ఇలా దండలు మార్చుకుంటే దాంపత్యం అన్యోన్యంగా ఉంటుంది నాయనా. అందరూ ఈ కొత్త దంపతులకు అక్షంతలు వేయండి నాయనా. స్వామివారి కళ్యాణం అయిపోయింది. ఇక గంట కొట్టి హారతిస్తే కళ్యాణం సంపూర్ణంగా పూర్తయినట్టు అవుతుంది. ముత్తైదువులొచ్చి మంగళహారతి ఇవ్వండమ్మా. శారదమ్మా, నువ్వొచ్చి హారతివ్వు. అమ్మా, మీ భార్యాభర్తలిద్దరూ నుంచోండి. అమ్మా, పెళ్లిగాని పిల్లవి. అబ్బాయి కండువని అమ్మాయి చీరకొంగు కలిపి బ్రహ్మముడి వెయ్యి. నీకంతా మంచే జరుగుతుంది. మంచి అబ్బాయితో పెళ్లి జరుగుతుంది. అమ్మా, ఆలస్యం అవుతోంది. ముడి వెయ్యమని మీరైనా అమ్మాయికి చెప్పండి. శ్రావ్య, నేను చెప్తున్నానుగా, వెళ్ళి ముడివేయి. అత్తయ్య, ఏంటిది? వెళ్ళు. అమ్మా, మీరు రండి, అబ్బాయి ఇటు వెళ్తాడు. ఇప్పుడు బ్రహ్మముడు వెయ్యమ్మా. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. నాయనా, మీ దాంపత్యం సుఖంగా ఉండాలని వేసిన బ్రహ్మముడిది. దీన్ని 24 గంటల దాకా తీయకూడదు. మీరు చెప్పాలి గానీ 48 గంటలు ఉంచుకోమన్నా ఉంచుకుంటాం పంతులు గారు. మీతో ఉండొచ్చు కదా. నేను అవాయిడ్ చేయాలనుకున్నది నేనే చేయాల్సి వస్తుంది. అంతా నా దరిద్రం. దొరబాబు, పంతులు గారు స్వామివారి కళ్యాణం బాగా చేయించారు కదా. మనకి కొంగుముడి కూడా బాగా వేశారు. భక్తులందరూ కూడా పానకం ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్ళండమ్మా. మనిషికి అత్యంత ప్రమాదం రోగం రావడమో ప్రాణం పోవడమో కాదు, క్యూరియాసిటీ మైండ్లోకి చొరబడడం. క్యూరియాసిటీ ఉంటే బ్లైండ్గా ఏ పని చేయలేం, అడుగు ముందుకు వేయలేం, చెయ్యాల్సిన పని సవ్యంగా చేయలేం. పెద్ద కూతురు గురించి ఆరాటంగా వచ్చిన శారద ఆ తర్వాత ఏం చేస్తుందో అన్న క్యూరియాసిటీతో
ఇంటికి బయలుదేరిందని కూడా ఇక్కడే ఆగిపోయాను. ఛ! అంతా నా కర్మ. మ్మ్. ఒక్కొక్కరిని కసా పుడిచి పీసులు పీసులు చేసి పెద్ద పులికి స్నాక్స్ కింద వేయాలన్నంత కోపం వస్తుంది. రాజీవ్కి నేను తోడని ఆశలు పెంచుకుంటుంటే ఆ జ్యోతి నీడలా వస్తుందే తప్ప వదిలి వెళ్ళడం లేదు. దీన్ని ఎలా దూరం చేయాలో తెలిసి చావడం లేదు. ఈ మాడుమొహంది గొణుక్కుంటూ వస్తుందంటే జ్యోతి వల్ల ఏదో బ్యాడ్ జరుగుంటుంది. ఆహా! ఇద్దరక్కా చెల్లెల మధ్య గొడవ పెంచి ఆ శారదకి మాడు బొబ్బి కట్టేలా చెయ్యాలి. శ్రావ్య, హాయ్ ఆంటీ, మీరు ఇక్కడున్నారేంట ఆంటీ? అవన్నీ తర్వాత గాని నువ్వేంటి మొహంలో కోపం ఉంది, బాడీ లాంగ్వేజ్లో అసహనం కనిపిస్తోంది. ఏమైంది? అంతా ఆ జ్యోతి వల్లేనా? ఇంకెవరున్నారాంటీ నా ప్రాణానికి? అదే ఏం చేసింది? రాజీవ్తో నన్ను పీటల మీద కూర్చుని సీతారాముల కళ్యాణం జరిపిద్దామనుకుంటే ఆ జ్యోతి మధ్యలో వచ్చి నా ఆశలు నెరవేరకుండా చేసింది. ఏడ్చినట్టుంది. రాజీవ్ జ్యోతులు భార్యాభర్తలు, వాళ్ళిద్దరూ కలిసే కదా కళ్యాణం జరిపించాల్సింది. నువ్వెలా కూర్చుంటావ్? మీరు కూడా ఏంటంటే అలా మాట్లాడతారు? నేనే కాదు, ప్రపంచంలో ఎవ్వరైనా ఇంతే మాట్లాడతారు. అఫ్ కోర్స్ ఆంటీ, న్యాయంగా జ్యోతి మెళ్ళో రాజీవ్ తాళి కడితే మీరన్నది కరెక్టే. కానీ నాతో ఎంగేజ్మెంట్ అయ్యి చివరి నిమిషంలో దాని మెళ్ళో తాళి కడితే అందుకు నేనెలా ఒప్పుకుంటాను? నేను ప్రేమించిన రాజీవ్ని నేనెలా వదులుకుంటానంటీ? శారదా, నీ ఇద్దరు కూతుళ్ళు నాకు భలే చిక్కారు. వాళ్ళనడ్డం పెట్టుకుని నీతో ఆడుకుంటాను చూడు. నిన్ను టెన్షన్ పెట్టి పరిగెత్తిస్తూనే ఉంటాను. మాట్లాడరేంటాంటీ? చెప్పండి. రాజీవ్ని నేను కావాలనుకోవడం తప్ప? నువ్వు చెప్పిన దాని ప్రకారం అయితే అసలు తప్పే కాదు కదా. కానీ ఆ జ్యోతి రాజీవ్ నుంచి దూరం కావాలంటే ఏం చేయాలో తెలియడం లేదాంటీ. న్యాయం గెలవాలి అనుకున్నప్పుడు అధర్మాన్ని ఫాలో అవడమే. ధర్మం నిలబడాలి అంటే అన్యాయం చేయడమే. న్యాయం ధర్మం అనే 2 మాటలు తప్పితే మీరు చెప్పింది నాకు ఒక్క ముక్క అర్థం కాలేదండి. తమ్ముడికి అన్యాయం చేసినా వాలిని చంపడానికి రాముడు చెట్టుచాటు నుంచి బాణం వేశాడు. అన్యాయంగా అభిమన్యుడి చావుకి కారణమైన సైంధవుణ్ణి చంపి అర్జునుడి ప్రతిజ్ఞ నెరవేర్చడానికి శ్రీకృష్ణ పరమాత్ముడు సూర్యుడికి తన చక్రం అడ్డుగా పెట్టాడు.